గా పనిచేసి మరి అదేవిధంగా పిఆర్టీలో ప్రాథమిక సభ్యత్వంలో స్టార్ట్ చేసి మండల బాధ్యునిగా, జిల్లా బాధ్యునిగా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేసి 2022లో విఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరియు ఈ విఎంఆర్ ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాథమిక పాఠశాల బలోపేతంకై మరియు ఉపాధ్యాయుల సంక్షేమానికై విద్యార్థుల అవసరాలకై అసందర్భంగా ఏర్పాటు చేసి ఒక 500 పాఠశాల పైన నేను సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా వేల మంది ఉపాధ్యాయులకు సన్మానాలు, రకరకాల కార్యక్రమాలు ఎక్కడ ఏది అవసరం ఉన్నా అందుబాటులో ఉండి అందరికి కూడా సేవ చేసుకుంటూ వస్తున్న క్రమంలో నాకు దేశంలోని అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం నుండి పిఆర్టీఎస్ అధికారిక బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అది నా జీవితంలో మరి మరవలేని రోజు, నా పూర్వజన సుఖంగా భావిస్తున్నాం. పిఆర్టీఎస్ ఉపాధ్యాయ సంక్షేమ కర్మవాదిగా సంఘం. అదేవిధంగా మరి గతంలో 53 సంవత్సరాల ఉపాధ్యాయులకు ఎన్నో జీవోలు తీసుకొచ్చి ఉపాధ్యాయ జీవన ప్రమాణం పెంచే సంఘం ఏదో ఉంటే ఓన్లీ పిఆర్టీఎస్. అందులో ఇంత ముందుకు మరి ఎన్నో జీవోలు తీసుకొచ్చినటువంటి మోహనన్న గారు, ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి శ్రీభారణ గారు నిజంగా పిఆర్టీఎస్ కి ఆపత్ బాంధవులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సెక్రటరీ దామోహన్ వచ్చారు చేస్తాం. మరి మొదటిసారి యొక్క ఆధ్వర్యంలో రేపు మమ్మల్ని మీరు ఇద్దరు కనుక అంటే రానున్న రోజుల్లో అంటే 99% అంతా కూడా ఇద్దరం కూడా గెలిచే అవకాశం కానీ గెలుస్తామని అందరూ సమస్యలు ఇస్తున్నారు. నన్ను గెలిచి పంపించినట్టే మీ ఇద్దరిని అన్న ఆధ్వర్యంలో రేపు అక్కడ కూడా శాసన మండలిలో అన్న పక్కన ఉండి అన్నకు నేను సహాయకంగా ఉండి మరి ఏది చెప్తే అది ఏ విధంగా రానున్న రోజుల్లో మరి ఏదైతే మనకు ముఖ్యంగా ఇవి పెండింగ్ బిల్స్ విషయం కానీ 100% తొందరగా అయ్యేటట్టుగా మరి ఇద్దరు కూడా ధర్నా చేస్తామా ఇంకేం చేస్తామా ఖచ్చితంగా సాధించేటట్టు చేసుకొస్తాం. అదేవిధంగా పిఆర్సీ ఒక మంచి పిఆర్సీ వచ్చేటట్టుగా అందరూ కూడా కృషి చేస్తాం. మరియు ఏదైతే డిఏ అంటే 5 పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటి మనం చేసుకొస్తాం. అదేవిధంగా ఇవన్నీ కూడా సాధించుకొని ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా ముఖ్యంగా దాంట్లో కాన్సెంట్రేట్ చేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మరి ప్రమోషన్ వచ్చే విధంగా ముఖ్యంగా ఎడ్జీలకు చాలా అన్యాయం అవుతుంది. వారికి కూడా మరి న్యాయం చేసినట్టుగా మరి ఏదైతే గతంలో ఉన్న జీవో పెండింగ్ ఉంది టీఎస్సీ ఇచ్చే మన దగ్గర వాళ్ళంతా కూడా టీఎస్సీ వచ్చి అర్థమయ్యేటట్టుగా 11, 12 జీవోలు సవరించేటట్టు చేసి మరి వారికి కూడా న్యాయమైనట్టుగా చేస్తాము. మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మరి సాధించేటట్టుగా నేను 100% కృషి చేస్తా. అదే విధంగా ఇక్కడ ఏదైతే నాయకత్వం అనేది చాలా కీలకం. ఈ నాయకత్వం నిజంగా మీద ఆడు వచ్చిందంటే నిజంగా చాలా అద్భుతం. అంటే ఇక్కడ మంచి నాయకులు అని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా నేను నాయకున్న ఈ జిల్లాను కాపాడతా, ఈ సంఘాన్ని కాపాడుతున్న ఒక మీరు ఉన్న చూసిన నాకు చాలా బాగా నచ్చింది.